మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రత్యేకించి భద్రాచలం దగ్గర ఏడాది తొలిసారి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. గోదావరికి పోటెత్తుతున్న వరదతో నిన్న ఉదయం 11 గంటలకు భద్రాచలం దగ్గర 56 అడుగుల స్థాయిని తాకింది. అయితే ఎగువ నుండి ప్రవాహాలు తగ్గడంతో గోదావరి నీటి మట్టం 47 అడుగులకు చేరుకుంది. అటు గోదావరి వరద ప్రవాహంతో భద్రాచలం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల శివారులో ప్రధాన రహదారి నీట మునిగింది. సారపాక, నాగినేనిపురోలు, రెడ్డిపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు నుండి ఏపీలోని కుక్కునూరు వెళ్లే మార్గం మూతపడింది. మొండికుంట, భద్రాచలం మార్గంలోని అన్నారం, కమలాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అస్పాపురం మండలంలోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది. నివాసాలు ముంపుకు గురయ్యాయి. అలర్ట్ అయిన అధికారులు ఆయా గ్రామాల్లోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం, లోతట్టు ప్రాంతాల్లోని వరద పరిస్థితులపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. భద్రాచలం నుంచి ఇటు మనం ప్రస్తుతం చర్ల రూట్లో ఉన్నాం. ప్రధాన రహదారుల మీదకి పెద్ద ఎత్తున కూడా గోదావరి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం నుంచి చర్ల, వాజేడి, వెంకటాపురం వెళ్ళేటువంటి రహదారి మీద పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయి ఎటువైపు వెళ్ళేది లేక రోడ్ల మీదే ఆగిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఎటపాక దగ్గర ఇంకొంచెం ముందుకు వెళితే తూర్పాక దగ్గర కూడా దాదాపుగా పెద్ద ఎత్తున వరద ఉధృతి ప్రధాన రహదారిని ముంచెత్తింది. భద్రాచలం నుంచి కోనవరం, చింతూరు వెళ్ళే రహదారి మీద కూడా గోదావరి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్ళేటువంటి మార్గం పూర్తిగా ప్రధాన రహదారి పూర్తిగా కూడా క్లోజ్ అయింది. రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక, బోర్గంపాడు మధ్య కూడా గోదావరి పోటెత్తింది ప్రధాన రహదారి మీదుగా. అటువైపు కూడా రాకపోకలు నిలిచాయి. అశ్వాపురం మండలంలో కూడా పలు వాగులు పొంగుతున్నాయి. ఇటు గోదావరి వరద కూడా పోటెత్తడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణుగూరులో 3 మీటర్ల మేర పలు కాలనీలకి గోదావరి వరద ముంచెత్తింది. ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు భద్రాచలం పట్టణం చుట్టుపక్కల పెద్ద ఎత్తున నలువైపులా కూడా వరద చుట్టుముడుతూ వస్తుంది. దీంతో ముంపు ప్రాంత వాసుల్లో ఆందోళన చెందుతున్నారు. నిన్నటి నుంచి గంటకు వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. ఒక్కసారిగా నిన్న ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి రాత్రి వరకు 3వ ప్రమాద హెచ్చరిక దాటింది. ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో భక్తులు కానీ స్థానికులను ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. గజేతగాలను ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో 48 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత వాసులు వరద హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ విధంగా సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దుమ్మగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వరకు కూడా ఇదే ప్రధాన రహదారి. దాదాపుగా 3-4 మండలాల గ్రామాలు సంబంధించినటువంటి ప్రజలు ఈ ప్రధాన రహదారి మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలకు సంబంధించిన పుణ్యక్షేత్రం సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నిన్నటి నుంచే నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం పూర్తిగా కూడా వరద ముంపులో చిక్కుకొని ఉన్నాయి. చుట్టూ ఉన్నటువంటి షాపులు, దుకాణాలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. పర్ణశాలకు కూడా పూర్తిగా భక్తులకి ఏదైతే సీతమ్మ వాగు పొంగుతున్నటువంటి నేపథ్యంలో పర్ణశాల వద్ద, ఇటు నారచీరల ప్రాంతం వద్ద భక్తులు దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరి ఉధృతి కొనసాగుతున్నందువల్ల అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అనేది అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, భద్రాచలం.